వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మళ్ళీ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే జీవన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్లో కాకరేపుతుంది అని చెప్పొచ్చు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అంటున్నారు. ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే చేరికకు సంబంధించి సమాచారం లేకపోవడాన్ని అవమానంగానే భావిస్తున్నారు. సో పార్టీలో ఉంటారు కానీ ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేస్తాను అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బుజ్జగింపులైతే ఫలించినటువంటి వ్యవహారమే ప్రస్తుతం కాంగ్రెస్లో కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులపై గళమెత్తిన కాంగ్రెస్ వాటిని ఎంకరేజ్ చేస్తోందా అనేది అటు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి వాయిస్. ఇదొకటైతే ఇవాళ స్పీకర్ ఎన్నిక ఉంది, లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి. అయితే ఎన్డీఏ కూటమి డిప్యూటీని విపక్షాలకు ఇవ్వడానికి ససేమిరా అనడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది అని చెప్పొచ్చు. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం మాకు ఇవ్వాలి అని పట్టుబట్టడం కుదరదు అని ఎన్డీఏ చెప్పడం. మొత్తానికి వాళ్ళ ఎన్నిక ఉంది, 11 గంటలకు ఎన్నిక ఉంటుంది. ఎన్డీఏ తరఫున ఓం బిర్లా, అటు ఇండి కూటమికి సంబంధించి సురేష్ బరిలో ఉన్నారు. అండ్ వీటితో పాటు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ పవర్ కమిషన్కు సంబంధించి ఇది చట్ట వ్యతిరేకం, ఇది చెల్లదు, విచారణ జరిపేటువంటి అధికారం అనేది ఎస్సీఆర్సీకే ఉంటుంది అని చెప్పేసి హైకోర్టు మెట్లెక్కారు కేసీఆర్. మొత్తానికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై మనం మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి, డాక్టర్ దూదిమెట్ట బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దిలీప్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడదాం. ఏంటండి అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి వారికి కూడా సమాచారం లేకుండా పార్టీ ఫిరాయింపులు అయితే జరుగుతున్నాయి. ఈవెన్ ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సీనియర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాట్ ఓన్లీ జీవన్ రెడ్డి గారు, మిగతా సీనియర్స్ కూడా. ఎందుకంటే అసలు ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళని పక్కన పెట్టి ఒక టీంను బిల్డప్ చేసుకొని ముఖ్యంగా మున్ముందు పదవికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. లైక్ ఇటువంటి అనేవి చాలా వర్షన్స్ వినే ఉంటారు. ఒకటి రెండు మాట్లాడాను, బట్ దీనికి సంబంధించి మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి. మీరే ఓకే మేడం. ఏమైపోయిందంటే యాంటీ డిఫెక్షన్ అనేది 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక, అంతకుముందు డెఫినెట్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా అప్పుడేమో కనీసం భార్యలకు ఆహ్వానించి భర్తలకు కండువాలు తప్పకుండా కాస్ట్ డీసెన్సీ మెయింటైన్ చేశారు. ఆ తర్వాత 2014లో అసలు దానికి యాంటీ డిఫెక్షన్ బిల్లు లేనట్టుగా విపరీతంగా చర్యలు తీసుకొని అభివృద్ధి మంత్రులు చేపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేసి మనం ఏ విధంగా అటు టీడీపీని కాంగ్రెస్ ని కట్టం పెట్టించారో చూసాం. బీఆర్ఎస్ టీఆర్ఎస్ అదే ఎక్కువలో మంచి మెజారిటీ ఉంది కూడా. అంటే 63 సీట్లు ఉన్నప్పుడు ఏదో నెసెసిటీ కన్సాలిడేషన్ ప్రభుత్వ భద్రత అనుకున్నాం. బట్ నెక్స్ట్ వచ్చేవరకల్లా 2019 వచ్చేవరకల్లా 80 సీట్ల పైన కూడా మళ్ళీ అప్పుడు కూడా ఇదే కార్యక్రమం కొనసాగించి అన్ని పార్టీలు కూడా మొత్తం విధ్వంసం చేసే ప్రోగ్రామ్ పెట్టారు. యాంటీ డిఫెక్షన్ కు మీనింగ్ లేకుండా పోయింది. ఈ రోజు ఆ పని ఏం చేసినా లేదా బీజేపీ చేసినా ఎవరు క్వశ్చన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక మనం దాన్ని మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడినా మంచిది. ఇప్పుడు కూడా మాకు కన్సల్టేషన్ కావాలా, వాళ్ళకి 60 ఉంటే మాకు 65 ఉన్నాయి. సో మేము కన్సల్టేషన్ ప్రయత్నంలో తప్పేమైనటువంటి డిబేట్ ఇచ్చింది. అది ఎథికల్. ఇప్పుడు వాళ్ళ వర్షన్ అంటే వాళ్ళకు సమాధానం చెప్పే విధంగా కాకుండా మామూలుగా ఫిరాయింపులకు సంబంధించి మీరు గతంలో ఏదైతే వాయిస్ వినిపించారో ఇప్పుడు మామూలుగా ప్రజలు అడిగింది కావచ్చు, మీడియా అడుగుతుంది కావచ్చు, బీఆర్ఎస్ వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే తప్పు కాదు, మేము చేస్తే తప్ప అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ మాట అనడానికి కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా ఇప్పుడు గతంలో మీరు దీన్ని తప్పు పట్టారు, తీవ్రంగా వ్యతిరేకించారు, ఖండించారు. ఇప్పుడు చేస్తుంది ఇది కరెక్ట్ అన్నాం, ఇంమోరల్ అన్నాం, అనెథికల్ అన్నాం, అన్డెమోక్రటిక్ అన్నాం, అన్కాన్స్టిట్యూషనల్ అన్నాం, అన్నమాట లేదు. అందులో మేము బహుమానాలు ఎక్కువడాలి. కానీ అసలు మేము అధికారంలోకి వచ్చిన నెలకే ఈ 3 నెలల్లో పడిపోతుంది అని లక్ష్మణ్ లాంటి సీనియర్ అయితే అన్నాడు. అసలు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి డమినియన్ సర్కార్ వస్తాడు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేతో డమినియన్ సర్కార్ ఏదో కుట్ర జరగకపోతే అట్లా బీఆర్ఎస్ ఉండే సర్కార్ కాదు 3 నెలల ముచ్చటారు ఎట్టు పోతుంది అంటే ఇందులోంచి మీరు 20 మంది మీరు తీసుకుంటారా లేదా అని ఒక అభద్రతా భావానికి వాళ్ళు నెట్టివేశారు. మమ్మల్ని నెట్టివేసిన స్థానం వల్ల అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి సహజంగా మేము వేరే వాళ్ళు ఆహ్వానించడం మొదలు పెడితే రేపు మాకు 20 మంది అంటూ కాంగ్రెస్ చేసే పరిస్థితి వచ్చింది ఇక్కడ. సో అది మీరు మమ్మల్ని తప్పట్లేదు అంటున్నాను నేను. ఓకే శ్రీనివాస్ గారు ఇప్పుడు దిలీప్ గారు అన్నట్టు గతంలో మీరు మాట్లాడినవే
మీ నేతలు మాట్లాడినవే. ఇంకొక 3 నెలల తర్వాత పని అయిపోతుంది, ఆ తర్వాత వేరే ఉంటుంది లెక్క అని చెప్పేసి మీరు మాట్లాడారు. అండ్ నిన్న ఈవెన్ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చేటువంటి క్రమంలో ఆవేశపడద్దు, భయపడద్దు, మున్ముందు మన రోజులే ఉన్నాయన్నటువంటిది అటు బీఆర్ఎస్ నుంచి కూడా వినిపిస్తున్నట్టు అనిపిస్తోంది. మరి ఏంటి మీరు ఇట్లా భయపెడతారు? భయపడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. లేదు జ్యోత్స్న గారు, భయపడేది మేం కాదు, వాళ్ళు మీరు భయపెడుతున్నారు అంటున్నాను. మీరు మేము భయపెట్టడం కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకే రకమైన ఆలోచన ధోరణి. వాళ్ళు చేసిరు కాదు మేము చేస్తాం, తప్పేం లేదు అందులో. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఆనాడు కేసీఆర్ గారు చేసిన పనికి తప్పు అన్నోళ్ళు ఇప్పుడు ఎట్లా సమర్థించుకుంటారు? ఆనాడు తప్పు అన్నవాళ్ళు కోర్టుకు పోయిన వాళ్ళు స్పీకర్ కు డైరెక్షన్ వచ్చింది తెలుగుదేశం తరఫు నుంచి, డిస్పోజ్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి స్పీకర్ ఆ యొక్క డైరెక్షన్ మొత్తంగా కూడా కన్సల్ట్ చేయకుండా పక్కన పెట్టేసినారు. ఫస్ట్ గవర్నమెంట్ లో, సెకండ్ గవర్నమెంట్ లో అదే పరిస్థితి. అప్పుడు ఆ 4-5 పార్టీని ధ్వంసం చేసినారు, మొన్నేమో కాంగ్రెస్ అవుట్ చేసినారు. సో ఇప్పుడు సేమ్ ఆనాడు తప్పని చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ, ఆ తప్పు మళ్ళీ వీళ్ళ అమలు చేస్తా ఉన్నారు, ఆచరిస్తా ఉన్నారు కదా. సో ఇది దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్ పార్టీస్. ఆ రెండు పార్టీలో తేడా ఏం లేదు, పరిపాలనలో తేడా లేదు, ఆలోచనలో తేడా లేదు, అమల్లో తేడా లేదు, ఇటువంటి ఒక జిమ్మిక్స్టల్లో. కాబట్టి మనం ఏం తప్పట్టట్లేదు, ఊహిస్తున్నాం, అంచనా వేసినాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తుంది, బీఆర్ఎస్ ని అవుట్ చేస్తుంది. కాబట్టి ఇది మైండ్ గేమ్. కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడానికే పిలిపించుకొని ధైర్యం ఇచ్చే కొత్త నాటకం అనే మాట మాట్లాడుతా ఉన్నారు. 1 month లో ఉన్నారు, 1 month లో మీరే చూస్తారు ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం కొత్త నా ప్లాన్ ఉంది, మీరు భయపడకండి, నేను ఉత్తా చూసుకుంటా మీ అందరూ. అంటే ఏంది 1 month అంత ముందు చూస్తున్నారు. కౌంటింగ్ కన్నా ముందు ఫలాన్ డేట్ నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మనదే గవర్నమెంట్ అని చెప్పి ముహూర్తం కూడా తీసినారు కేసీఆర్ గారు. ఎంత మైండ్ గేమ్ ఆడతారంటే కేసీఆర్ గారు ఎవరినైనా ఫూల్ చేస్తారు, ఎవరినైనా బేకౌట్ చేస్తారు. సో అదే పని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. కాబట్టి ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే ఒకరు 5-6 ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడమో, వాళ్ళ మైండ్ సెట్ చేయడమో, లేకపోతే వెళ్లకుండా ఆపడమో వాళ్ళు అవుతున్నారు. కానీ బీజేపీ బహిరంగంగానే నేతలు అంటే కాంగ్రెస్ ఎన్నో రోజులు ఉండేటువంటి ప్రభుత్వం కాదు, ఎన్నికలు అయిపోయినాక తెలుస్తుంది వాళ్ళ పని, అది ఇదని రకరకాలుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ లేదా బీజేపీ నేతలు? మేము చేస్తామని చెప్పినామా, లేకుంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పినామా? కాంగ్రెస్ కల్చర్ అది జ్యోత్స్న గారు. కాంగ్రెస్ లో గ్రూపులు, కొత్త పాత గ్రూపులు, జిల్లాల వారి గ్రూపులు. అదే శ్రీనివాస్ గారు మీరు అనేది అంటున్నాం. ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి, కొత్త గ్రూప్ ఉంది, పాత గ్రూప్ ఉంది. ఎక్కడ ఏ గ్రూప్ ను మీరు లాగుతారో అన్న భయం వాళ్ళకు ఉంటది కదా. సో ఎంత లాగుదామని చూసినా కూడా కొంత బలం ఉండాలి అని కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారేమో. మాకు 30-40 సీట్లు ఉంటే 10-20 తక్కువ అవుతుంది, వాళ్ళు ఆ యొక్క గ్రూప్ విడిపోయి వస్తుంటే మేము సపోర్ట్ తీసుకుంటాం వచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు. 8 ఎమ్మెల్యేతో మేము గవర్నమెంట్ ఎక్కువ ఫామ్ చేయం, మేము ఆ ఆలోచన లేదు, ఆశ కూడా లేదు. కానీ విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని డిస్ప్లే చేయడానికి ప్లాన్ చేసేటువంటి రోజులు దగ్గర పడుతుంది. అది కాంగ్రెస్ యొక్క నైజం. నేను చెప్పట్లేదు, వాళ్ళ యొక్క చరిత్రను బట్టి నేను చెప్తా ఉన్నాను, మా పార్టీ కూడా చెప్తా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక దుకాణం, కోమర్ రెడ్డి ఒక దుకాణం, విహెచ్ ఒక దుకాణం, జగ్గారెడ్డి ఒక దుకాణం, ఈ రకంగా అనేక మంది నాయకులు ఆ యొక్క ముఖ్యమంత్రిని డిస్ప్లే చేసే ప్రయత్నం, ఈశానండి, ద్వేషం అండి, లేకుంటే గ్రూప్ తగదాలండి, ఏదైనా ఏదో ఒక రోజు ఈ యొక్క పనికి వాళ్ళు పాల్పడతారని భావించారు. కాంగ్రెస్ కంటిన్యూటీ ఉండకపోవచ్చు, ఇట్ విల్ నాట్ లాంగ్ లాస్టింగ్ గవర్నమెంట్ కాదు అని చెప్పేసి నేను అంచనా వేస్తా ఉన్నా. ఓకే, బాలరాజు గారు. జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గతంలో మీరు చేశారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ముందుగా మీకు అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ లో పెద్దలు అల్జపూర్ శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా దిలీప్ కుమార్ కి నమస్కారం. ప్రధానంగా మేడం ఈ రోజు డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అనర్హత వేటు ఎమ్మెల్యేల విషయంలో, పార్టీ మారిన విషయంలో, ఫిరాయింపుల విషయంలో ఏం చేద్దామనే అంశాన్ని ఇలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏమన్నంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, టీఆర్ఎస్ చేసింది, ఈ రోజు మేము చేస్తున్నామన్న వాళ్ళు గతంలో ఇదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీరు ఒకసారి క్లిప్స్ తీయండి, యూట్యూబ్ లలో దొరుకుతాయి మన సోషల్ మీడియాలో. ఏం మాట్లాడారండి? 12 మంది ఎమ్మెల్యేలను, మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుంజుకున్నారు, వాళ్ళందరినీ కూడా కట్టేసి కొట్టండి,
రాళ్లతో కొట్టి చంపండి, ఊళ్ళోకి వస్తే రానియకండి, చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పేసి మాట్లాడినరా లేదా ఒకసారి మీరు క్లిప్స్ చూడండి, వారి యొక్క మాటలు చూడండి. మరి ఈ రోజు ఇలా ఎందుకు చేర్చుకుంటా ఉన్నారు? అది మొదటి పాయింట్. రెండో పాయింట్, అరే గతంలో మీరు చేర్చుకోలేరా, ఈ రోజు మేము చేర్చుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్న పుట్టిందండి? 2000 సంవత్సరం 2001 సంవత్సరం పుట్టింది మా పార్టీ టీఆర్ఎస్. 2001 కంటే ముందు ఈ దేశంలో హర్యానాలో అయారాం గయారాం సంస్కృతి తెరలేపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశంలో అనేక రకాల గవర్నమెంట్ కూలగొట్టి ఆ రాష్ట్రపతి పాలన పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కాదా? ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. రెండో పాయింట్ నేను అంటాను, ఆ రోజు చేరికకు ఈ రోజు చేరికకు చెప్తా ఉన్నా మేడం. ఈ రోజు మీ పార్టీలో జాయిన్ అయిన దానాగేంద్ర గారు ఆ రోజు మా పార్టీలో జాయిన్ అయినారు. దానాగేంద్ర ఎందుకు జాయిన్ అయ్యారు? అయ్యా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ గారు. తెలంగాణ రాకుండా అనేక మంది విద్యార్థుల అమరవీరుల మరణాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అయినా కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ కి విజన్ లేదు. కాబట్టి ఇక తెలంగాణలో కేసీఆర్ గారే శరణ్యం, కేసీఆర్ గారి నాయకత్వమే దిక్కు అని చెప్పేసి ఆ రోజు దానాగేంద్ర గారింటికి మీరు పోలే, వారు మా కేసీఆర్ గారికి వచ్చి చెప్పారు. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు పోచారం సింహారెడ్డి గారు మీ పార్టీలో చేరారు. గతంలో వారు మా పార్టీలో చేరారు. ఎప్పుడు జాయిన్ అయినారు? ఇప్పుడు బాలరాజు గారు వచ్చారా, చేర్చుకున్నారా, మీరే వెళ్ళి అడిగారా, ఇవన్నీ పక్కన పెడితే మీ పార్టీలోకి వాళ్ళు వచ్చారు, మీరు చేర్చుకున్నారు. అండ్ ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం ఇంకా మంచి మెజారిటీతో ఉన్నారు, అసలు అవసరం లేని సిచ్యువేషన్ లో ఉన్నారు, అయినా కూడా మీరు ఎంకరేజ్ చేశారు. అసలు ఇప్పుడు ఈవెన్ మీ పార్టీ కూడా అంటుంది ఇదంతా నెల రోజుల మ్యాటర్, ఆ తర్వాత వేరే ఉంటది లెక్క అని అంటున్నారు. ఆ తర్వాత అటు బీజేపీ కూడా అంటోంది మరి వీళ్ళకి భయం ఉండదా? ఇప్పుడు గ్రూపులు అంటారు, ఏదో ఒక గ్రూప్ బలంగా ఉంటే, ముఖ్యంగా ఎవరు సీఎం అయితే ఉన్నారో వాళ్ళ గ్రూపే బలంగా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ ఉండయా? ఓకే, ఇప్పుడు జోస్నాగ్ నేనేమంటున్నంటే, వీరేమంటున్నారు, వారి యొక్క లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు, ఎవరైనా సభ్యుల్ని చేర్చుకుంటే ఖచ్చితంగా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా అమలు చేయాలి కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి రావాలని చెప్పినారు. అదేవిధంగా పాత వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి కొత్త వారిని చేర్చుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పంచన్యాయ సూత్రాల్లో చెప్పినారు. ఇలా వాళ్ళ పంచన్యాయ సూత్రానికి ఇవాళ తిలోకాలకు ఇచ్చే పరిస్థితి, అదేవిధంగా జైపూర్ తీర్మానాన్ని తిలోకాలు ఇచ్చే పరిస్థితి, ఇవాళ ఎవరిని పడితే వారు చేర్చుకుని ఏం ఇండికేషన్ ఇద్దాం అనుకుంటా ఉన్నారు? గతంలో మీరు మాట్లాడిన మాటలు ఏంది, ఈ రోజు చేస్తున్న పని ఏందని చెప్పేసి స్పష్టంగా ఇవాళ హెచ్ఎంటీ ద్వారా ఆడుతున్న మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆ రోజు పోచాల్సిన విధానం జైన్ అంటే ఆ రోజు టీడీపీ ఇక్కడ లేదు, టీడీపీ తెలంగాణ వ్యతిరేకంగా ప్రయత్నం చేసింది కాబట్టి టీడీపీకి అవసరం చెప్పేసి అమరవీరులు అనేక మంది చచ్చిపోతున్నారని చెప్పేసి అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి కన్నీళ్లు పెడితే అప్పుడు కేసీఆర్ గారు వారిని చేర్చుకొని మళ్ళా బై ఎలక్షన్ లో నెగ్గి మా దాంట్లో జాయిన్ కావడం జరిగింది. నేను ఏమంటున్నాంటే ఇవాళ 2-3 అంశాలు స్పష్టంగా వారి చేరికకు ఇక్కడ చేరికకు చాలా డిఫరెన్షియేషన్ ఉంది. మొదటి పాయింట్, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది, ఇలా గ్రూప్ వాళ్ళను మమ్మల్ని బీఆర్ఎస్ ని కేసీఆర్ ని కంగారు పెట్టిస్తాం, అందరినీ కూడా తీసేసుకుంటాం, పార్టీని నాశనం చేస్తాం, భూస్థాపితం చేస్తాం అని మాట్లాడుతున్నారు కదా. ఇలా మా పార్టీ ఏం కంగారు పడట్లే, కాంగ్రెస్ పార్టీ కంగారు పడతా ఉంది. సంజయ్ కుమార్ జైన్ తోటి జీవన్ రెడ్డి అలక వహించినాడు, ఆయన ఏకంగా రాజీనామా చేస్తున్నాడని మాట్లాడుతా ఉన్నాడు. ఒకవైపు ఈ దానాగేంద్ర చేరికతోటి విజయారెడ్డి అలకపాను వచ్చింది. అదే విధంగా తెల్ల వెంకట్రావు పేరుతోటి ఎక్కడైతే భద్రాచలంలో అసంతృప్తి, పోదం వీరయ్య గారు అక్కడ అసంతృప్తితో ఉన్నారు. అదే విధంగా ఇంకొక ఎవరైతే ఇప్పుడు మన జైన్ అయిన వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరు జైన్ అయిన వాళ్ళ దగ్గర అసంతృప్తి రేగుతా ఉంది. అసంతృప్తి మాలో లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ చేరికల పేరుతో వాళ్ళు కథమై వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. జ్యోత్స్న గారు 100% ఇవాళ గ్రూప్ తగాదాల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ చేరుతున్న ఏదైతే ప్రభుత్వం ఉందో గమనిస్తా ఉన్నారు. మేడం ఇవాళ విత్తనాల గురించి వీళ్ళకు సోయి లేదు. అదే విధంగా దిలీప్ గారు రైతు బోనస్ గురించి లేదు. బాలరాజు గారు మళ్ళీ ఆ టాపిక్ లోకి వెళ్తే వాటికి సంబంధించి పూర్తి స్థాయి చర్చ పెట్టుకోవాల్సి ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన అవకాశం ఉండదు. దిలీప్ గారు ఇప్పుడు కాంగ్రెస్ అంటే స్వేచ్ఛ ఎక్కువ, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తుంది, అందరికీ అంటే అవకాశాల విషయంలో ముందుగా చెప్పుకునేటువంటి పార్టీ. అయితే ఇక్కడ చేర్చుకునేటువంటి విషయంలో ఆ నియోజకవర్గ పర్సన్కే తెలియకుండా, ప్రజాప్రతినిధికే తెలియకుండా అంత సీక్రెసీ మెయింటైన్ చేయడం, మాకు ఈవెన్ సీనియర్ అయి ఉండి కూడా, ఆయన సీనియర్ అయినా కూడా చెప్పకపోవడమే ఇక్కడ పెద్ద సమస్యగా అనిపిస్తోంది. ఇష్యూ సమసిపోయింది. డెఫినెట్లీ ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన మనస్తాపం చేయని మాట వాస్తవంలో దాచుకునేది ఏం లేదు. ఆయన కన్సల్ట్ చేసి ఆయన కూడా ముందే చెప్పి చేయాల్సిన అవసరం ఉండే, నేను కూడా ఫీల్ అవుతున్నాను. అది అయిపోయింది. 3 మంత్రులు గారు మాట్లాడడానికి కన్వీన్ చేశారు. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు, బట్ పార్టీలో కొనసాగుతారు కానీ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారని అన్నారు నిన్ననే. అది కూడా జరగదు. ఆయన కన్వీన్ చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ మోస్ట్, అదే మంచివాడు కూడా, ఆయన విశాల భావాలు ఉన్నవాడు, సీనియర్ మోస్ట్ అంటే మొదటి నుంచి కాంగ్రెస్ అంటి పెట్టుకొని
ఆయన కొనసాగుతున్న మాట వాస్తవం, ఆయనకు మాట చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అనేది దాపరికం ఏం లేదు. అయితే పొరపాటు జరిగింది. అది మా మంత్రులు ముగ్గురుగా ఎంతో మాట్లాడి కన్విన్స్ చేస్తారు. ఈవెన్ రిసిగ్నేషన్ కూడా బహుశా చేయకపోవచ్చు అనేది మా అంచనా. అదొక అంశం. తర్వాత నేనేమంటున్నానంటే ఈ యాంటీ డిఫెక్షన్ సంబంధించినటువంటిది ఇతర పార్టీల పైన మన అలిగేషన్స్ పెట్టి మాట్లాడితేనే ఒక ఎత్తు. అది ఉద్యమ పార్టీ, టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉద్యమ పార్టీ. ఎవరైనా తీసుకుంటే ఒక ఉద్యమకారుడు లేదా తెలంగాణకు ఆ పార్టీలో కూడా సపోర్ట్ చేసిన అట్లాంటి వాళ్ళని తీసుకోవాలి. కానీ మరీ ఘోరంగా ఉద్యమ ద్రోహులను, తెలంగాణ వద్దన్న వాడిని, లాఠీలతో మన విద్యార్థులు ఓయూలను కొట్టిన వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరూ నింపి అసలు ఉద్యమకారులు పాలు లాంటి వాళ్ళతో వెనకనే ఉన్నది. ఆయనకి ఇచ్చే చిన్న పదవి వాళ్ళు వచ్చినట్టు కల్లా పెద్ద పీడేసి కాలు మొక్కినోడు కలెక్టర్కి, ఎమ్మెల్సీసీ, ఆయనకి ఎంపీసీటీసీ. ఇది ఉద్యమ పార్టీలో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు యాంటీ డిఫెక్షన్ తుంగలో దగ్గర ఒక అంశం అయితే, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళని కూడా తుంగలో దొక్కి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టామని అభ్యంతరకరంగా అనిపిస్తుంది ఉద్యమకారులకు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున క్రిటిసైజ్ చేయట్లేదు. నేను కూడా దీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో మిత్రులు కలిసి పోరాడిన వాడిని. సో అంటే దిలీప్ గారు వన్స్ పొలిటికల్ పార్టీగా మారిన తర్వాత ఇప్పుడు ఎవరైతే గెలుస్తారు, ఎవరు గెలిపించుకోగలుగుతారు, ఇప్పుడు అన్ని పార్టీలు అదే లైన్ లో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఏవైనా కూడా ముఖ్యంగా గెలిచే నేతకే, ఈవెన్ పార్టీలో మొదటి నుంచి పని చేసినటువంటి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ఏం లేవు. ఎవరు గెలుస్తారు టికెట్ ఇస్తారు, పార్టీలో ఉన్న తీసుకొని టికెట్ ఇస్తారు. ఇప్పుడు డబ్బులు ఉండాలి. ఏ పార్టీకైనా 100 కోట్లు ఖర్చు పెడితే, ఇప్పుడు మొన్న మునుగోడు ఎలక్షన్ లో చూసాం కదా, అన్ని పార్టీలు కలిసి 1000 కోట్లు ఖర్చు పెట్టాయి. అంటే మీకు ఎమ్మెల్యే కావాలంటే గతంలో 5 కోట్లు 10 కోట్లు వస్తే 100 కోట్లకు వచ్చింది. ఎంపీ కావాలంటే మినిమం 200 కోర్స్ నువ్వు ఖర్చు పెడితే అదే ఈ విధంగా డిజనరేట్ అయిపోయినాయి పాలిటిక్స్. ఇది మంచిది కాదు. డెమోక్రసీ కానీ ఏ పార్టీ కూడా మంచిది కాదు. వారికి మామని కాదు కాంగ్రెస్ ఏం ఖర్చు పెట్టలేదని మేము శుద్ధ పూసలం అని నేను చెప్పట్లేదు. అది టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది, బీజేపీ ఖర్చు పెట్టింది, కాంగ్రెస్. అల్టిమేట్ గా ఎవడో మంచివాడిని తీసుకొచ్చి గెలిపిద్దాం అనేది గోపాలకృష్ణ గెలిపించగలుగుతారా, లేకపోతే నల్లా రాఘవరెడ్డి కట్టుకుంటే ఆయన గెలిపిస్తారా? ఎవరిని గెలిపిస్తారు మీరు? ఈ రోజు అట్లాంటి వాడు అసలు నిలబడడానికి అర్హత కోల్పోయారు. ఇది రాజకీయంగా జరిగినటువంటి వైపరీత్య పరిణామం. ఇది బీజేపీ కావచ్చు, ఈవెన్ బీజేపీ ఖర్చు పెట్టింది. సాంప్రదాయాలకు, ఆలవాలమైన సిద్ధాంతాలకు నిలవని చెప్పుకునే బీజేపీ పార్టీ కూడా బై ఎలక్షన్స్ లో కానీ, రెగ్యులర్ ఎలక్షన్స్ లో ఊట్లకు కూడా వాళ్ళు డబ్బులు పంచడం నిన్నాం. అసలు అద్వానీ అండ్ వాజ్పేయి కాలంలో ఒక్క సీట్ తక్కువైతే హ్యాపీ అని ఆయన మొత్తం డిజాల్వ్ చేసి ప్రజల్లో విడిపోయాడు ఆయన. అట్లాంటిది ఈ రోజు అమిత్ షా అండ్ మోడీ కాంబినేషన్ లో డెడ్లీ కాంబినేషన్ అయిపోయింది. రోజు పొద్దున చూసుకుంటూ రాత్రి నిద్ర కూడా చూసుకుంటారు, ఎట్ల నుంచి ఎవరు వచ్చి పడతారు, మా కింద ఎక్కడ బొక్కలు పొడుస్తారని. సో ఆ అభద్రతా భావానికి వాళ్ళే గురి చేశారంటున్నాం మమ్మల్ని. అది ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. అందుకని ఆ భయంలో ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. శ్రీనివాస్ గారు, ఈ పార్టీ ఫిరాయింపుల పైన మీరైనా కూడా ఒక స్ట్రిక్ట్ గా మళ్ళొకటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ మెజారిటీ అంటే ఈవెన్ పార్టీలు కూడా సహకరించే అవకాశం ఉంటుంది. మీకు మెజారిటీ ఉంది. అండ్ 3/4 కావాలన్నా కూడా ఇప్పుడు వీళ్ళు అదే వాయిస్ లో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైనా బలంగా చేయాలి, ఇంకా మార్పు చేయాలి అని అనుకుంటే అందరూ సహకరించే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పార్టీ ఫేస్ చేస్తోంది కదా, గెలిచే వరకు ఒక లెక్క, గెలిచిన తర్వాత మరో లెక్క. తప్పనిసరిగా ఈ అంశం చాలా ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు దేశ రాజకీయాన్ని మొత్తంగా కూడా భ్రష్టు పట్టించేటువంటి లొసుగుల కారణంగా ఈ యొక్క రాజకీయ పార్టీలకు నిధులు లేకుండా, కునుకు లేకుండా పోతా ఉన్నది. రాజకీయ నాయకులు ఆ బజార్ లో, మార్కెట్ లో మేకల్లాగా, గొర్రెల్లాగా అమ్ముడు పోయేటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు, అమ్ముడు పోని మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. ఇంతకాలం ఏం సంపాదించాలి, ఇప్పుడన్నా వాళ్ళు ఇస్తురు అనే ఒక ఆశతో, దురాశతోనే అమ్ముడు పోయేటువంటి పరిస్థితి. ఊరికే పోరండి వీళ్ళందరూ కూడా. పార్టీని మారుస్తారు అంటే అధికారాల కోసం ఆ డబ్బులు ఇయ్యందే పోతురా, అధికారం కోసం పదవులు ఇయ్యందే పోతురా, లేకుంటే కాంట్రాక్ట్ ఇస్తా అంటే పోతురు కదా. ఏ లబ్ధి లేకుండా ఇది మనిషి యొక్క వాల్యూ డిగ్రేడ్ చేసుకోండి తప్ప తమకు తామే అది మంచి పద్ధతి కాదని మేము బాగా నమ్ముతున్నాం. ఇది చర్చ జరగాలి. ఈ చర్చ ఉన్నటువంటి ఒక యాంటీ డిఫెక్షన్ లాని ఏ రకంగా అమెండ్ చేయొచ్చు, స్ట్రింజెంట్ చేయొచ్చు. సో దట్ ఏ పార్టీ కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ ఎమ్మెల్యే, ఎంపీ కూడా పార్టీ మారేటువంటి ఒక అవకాశం రాకుండా భారత ఏ రకంగా ఇమ్మీడియట్ మరుక్షణమే డిస్క్వాలిఫై అయ్యేటువంటి ఒక విధంగా అటువంటి ఒక చట్టాన్ని మరి అమలు చేయాల్సిన బాధ్యత మన అందరిది. ఏ ఒక్క పార్టీ అనుకుంటే నడది. అన్ని పార్టీలు కూడా సమాయత్తమై మంచి ఆలోచన ముందుకు వస్తే ఓపెన్ గా చర్చ ద్వారా ఈ ప్రతిపాదన పెట్టచ్చు. బీజేపీ మొదటి నుంచి వెంకయ్య నాయుడు గారు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు కూడా చెప్పినారు ఇంకా స్ట్రింజెంట్ చేయాల్సిన అవసరం ఉంది చట్టాన్ని అని చెప్పడం జరిగింది. సో ఇది ఇంతకుముందు దిలీప్ గారు చెప్పినట్టుగా భర్త చేస్తే భార్య కడవ కప్పడం, భార్యకు టికెట్ ఇవ్వడం,
ఇవన్నీ కూడా మన కనువ కప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ కాంగ్రెస్ కనువ కప్తా ఉన్నారు. ఏమంటారు, కాంగ్రెస్ లో మెంబర్షిప్ లేదుగా తీసుకున్నాడా సంజయ్ డాక్టర్ పోచాంద్ర ఈ మాట అంటారు. మళ్ళా లేదు మేమేం కనువనే కప్పినాం, అఫీషియల్ గా కాంగ్రెస్ లెక్కలు మేము చూపించలేం కదా అని చెప్పి చెప్తారు. తప్పించుకోనికి 1,00,000 దారులు అవన్నీ కూడాను. ఇది టెక్నికల్ గా వాళ్ళ తప్పు కనబడకున్నా కళ్ళ ముందర చూస్తుంటే ఒక స్థాయి నాయకులు ఈ రకంగా తప్పు మాటలు మాట్లాడుతూ లోబర్చుకుని కొనుక్కొని చేస్తా ఉంటే వాళ్ళ స్థాయి తగ్గుతుంది, ముఖ్యమంత్రి స్థాయి జైన్ అయ్యేటువంటి నాయకులు తగ్గుతుంది. వీళ్ళందరి యొక్క నిర్ణయ కారణంగా పని కారణంగా ప్రజల్ని కూడా అవమానం చేసిన అయితే తప్ప ఇంకేం లేదు. వారు నమ్మి ఒక పార్టీకి నమ్మి ఒక పార్టీ సింబల్ కు ఓటేసిన దరిమిలా మరుక్షణమే ఆ డబ్బునంతా కూడా తీసుకొని మీరైతే ఆ ప్రజల పరిస్థితులు కదా, నాకు ఇంత డబ్బు వచ్చింది పార్టీ మారినందుకు కాబట్టి ఇగో మీరు కూడా నన్ను ఆశీర్వదించండి, మంచి పని చేస్తా అని చెప్పి పంచుతురేమన్నా కాదే. ఇదంతా కూడా ప్రజల్ని కూడా నయవంచన చేయడం తప్ప ఇంకేం లేదు. ప్రజలు కూడా అప్రమత్తం కావాలి. స్వార్థపర అవకాశవాద అవినీతి అక్రమాల నాయకుల్ని డబ్బులు తీసుకోనో లేకుండా ఇంకో రకంగా ఆశకు లోబడో ఓటేసేటువంటి ఒక అలవాటుకు దూరం కావాలి. ఎవరైతే ఓటేస్తున్నారో ఆ రకంగా ఆలోచించి మాదేం పోయింది, ఆయన ఇస్తుంటే నేను తీసుకుంటున్నా, ముగ్గురు ఇస్తే ముగ్గురు తీసుకుంటా ఉన్నారు ప్రజలు కూడా. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు కూడా ఇమాందారుగా ఓటేసే అలవాటు చేసుకోవాలి. అది కాకుండా ప్రజలు అట్నే తయారవుతారు, నాయకులు అట్నే తయారవుతారు. ఓకే, మనం ఫోన్లలో మీలాంటి టీవీలు ట్యాప్ చేస్తూ ట్యాప్ చేసి అని కూడా వినిపించినారు. ఏం పుక్యానికి వేసినా మీరు ఓట్లు అని చెప్పేసి, డబ్బులు తీసుకోలేదా, తాగలేదా అని. ఒక ఎమ్మెల్యే ఒక ఇప్పుడు మాజీ మంత్రి రాత్రి బండ బూతులు తిడుతున్నట్టు ఒక వైరల్ అవుతా ఉన్నది. ఇవన్నీ కూడా మనసులో ప్రేమ ఏం లేనట్టే కదా ప్రజల మీద. అయిష్టంతో తిట్టుకుంటా వాళ్ళ మీద ఖర్చు పెట్టి ఓటేసిన వాళ్ళకు కృతజ్ఞత లేకుండా తిట్టేటువంటి ఒక స్వభావం మనసులో ఫ్రేమ్ చేసుకున్నట్టు కనబడతా ఉన్నది. మంచిది కాదు. ఇప్పుడు ఒక 20 మంది టచ్ లో ఉన్నారంట కాంగ్రెస్ కి. ఇప్పుడు మేడం నేనేమంటే ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ లోనైతే ఒక తుఫాన్ అయితే లేచింది. ఆ తుఫాన్ జీవన్ రెడ్డితోనే ఆగుతుందా లేకపోతే చాలా మందిలో ఇదంతా రాజుకుంటుందా అనేది ఇలా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి పీఠ మీద కన్నేసిన వాళ్ళ సంఖ్య 10ల సంఖ్యలో ఉంది. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒకవైపు జగ్గారెడ్డి, ఒకవైపు దామోదర్ రాయ నరసింహ, ఇట్లా ఒకరొకరు పేరు చెప్పుకుంటూ పోతే వీళ్ళు 10 మంది దాకా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసినటువంటి ఈ నేతలకు చెక్ పెట్టడం కోసమే ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ చేరికల్ని ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నది స్పష్టంగా తెలంగాణ సమాజం చూస్తా ఉంది. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు వయసు ఏంటి, వారు అనుభవించిన పదవులు ఏంటి, బీఆర్ఎస్ లో వారు గెలిచినటువంటి పార్టీ గుర్తు ఏంటి, ఎవరు బీఫామ్ మీద గెలిచారనేది ప్రజానికానికి తెలుసు. కాబట్టి ఇవాళ వారి చేరికను మీరు వెళ్ళేసి వారి దగ్గరికి వెళ్ళి మీరు రాకపోతే నా ప్రభుత్వాన్ని మా సీనియర్లంతా కూల్చే అవకాశం ఉంది, నేను కాంగ్రెస్ లో జూనియర్ ని కాబట్టి నన్ను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, కాబట్టి మీలాంటి వాళ్ళు పాత టీడీపీలను లేకపోతే సీనియర్లను నన్ను కాపాడాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పిచ్చాంది అని చెప్పేసి ముఖ్యమంత్రి పోయి చేరికలు ప్రోత్సహించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీరు పోవచ్చు, మీరు అలా పదవి కాపాడుకునేటువంటి వ్యూతోనే వెళ్ళినా కూడా ఇక్కడ ఎక్కువ ఇబ్బంది పడేది ఇప్పుడు బీఆర్ఎస్ కదా. లాగాలనుకుంటే బీజేపీ నుండి తీసుకునేంత గానీ బీజేపీ నుంచి వెళ్లేటువంటి అవకాశం గానీ ఎక్కడ మాకు కనిపించట్లేదు. అయితే ఇప్పుడు అటువంటి అటెంప్ట్స్ లో నష్టపోయేది బీఆర్ఎస్ ఏనేమో. ఇప్పుడు మా దాని నుంచి వాళ్ళు చేర్చుకున్న తర్వాతకి కాంగ్రెస్ లో పెను తుఫాన్ వచ్చిందా, బీఆర్ఎస్ లో వచ్చిందా చెప్పండి మీరు. హాయిగా మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మా పార్టీ అధినేతని కలిసి వస్తా ఉన్నారు, వారితో చర్చిస్తా ఉన్నారు. ఎవరైతే మేము కూడా హెచ్ఎంటీ గారు చెప్తా ఉన్నాం, దయచేసి ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే పోండి, దయచేసి పోండి, మేమే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మాకు అవసరం, నేను చెప్తున్నా కదా, కేసీఆర్ నాయకత్వాన్ని కాదనుకున్న వాళ్ళు ఎవరు ఉండొద్దని చెప్తున్నా నేను. వెళ్ళిపోండి మీరు దయచేసి. యంగ్ జనరేషన్ ఉంది, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళు అనేక మంది ఉన్నాం, విద్యావంతులు ఉన్నాం. చెప్తున్నాండి ఇలా అల్జపూర్ శ్రీనివాస్ గారు ఆయన ఒక విద్యావేత్త, దిలీప్ అన్న గారు ఒక విద్యావేత్త, తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఇటువంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి అవసరం. కానీ వ్యాపారాల పేరుతోటి ఆ రాజకీయాలు ఇటువంటి ఆలోచన లేకుండా స్వార్థంతో పైసల కోసం ఈ రాజకీయాలు చేసే వాళ్ళు ప్రజలకేం మేలు చేస్తారండి. చూడండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు వయసు ఎంత అండి, వారు అనుభవించిన మంత్రి పదవి అనుభవించలేదా? 2 మంత్రి పదవులు చేశారు తెలంగాణ గవర్నమెంట్ లో. అదే విధంగా స్పీకర్ పదవి చేశారు. అనేక సంవత్సరాలు 40-50 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు. వయసు 78-79 ఏళ్ళు. ఇప్పుడు కూడా పార్టీ మార్చిన పరిస్థితి ఏంది?
కడియం శ్రీహరి గారు బిడ్డ కోసం పోతుందని చెప్పేసి కడియం శ్రీహరి గారు చెప్పినారు. కడియం శ్రీహరి గారు మా దగ్గర డిప్యూటీ సీఎం చేశారు, ఎంపీ చేసినారు. ఆ విధంగా మనం ఇంకోటి చూస్తున్నాం. అడుగుతున్న జ్యోత్స్న గారు, ఇందిరా అనేది చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి ఒక అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినామే, దయచేసి చేర్చుకోవద్దు కడియం శ్రీహరి అని చెప్పేసి. ఆ శేషంగర్పూర్ లో కూడా నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం అంతా దయచేసి చేర్చుకోవద్దు కరెన్సీ అని చెప్పినారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మేమేదో శుద్ధపూసలం అన్నట్టు ఒకటి అంటే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది కోల్పోయిన, అంటే ఎమ్మెల్యేలను కోల్పోయిన పార్టీకి ఇబ్బందికరంగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం చేర్చుకున్నా కూడా కొత్త పాత కలయిక అంత ఈజీగా అనేది సాఫీగా సాగే అవకాశాలు ఉండవు. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. అండ్ మీ దగ్గర అయితే ఒకటి కాంగ్రెస్ అంటోంది మీ దగ్గర నుంచి మళ్ళీ పెద్ద నెంబరే కనిపిస్తుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి అంటున్నారు. 48 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక ఇవాళ జరగబోతుంది. 11 గంటలకు ఈ ఎన్నిక ఉంటుంది. అధికార పక్షం ఎన్డీఏ తరపున ఓం బిర్లా, అటు ఇండి కూటమి తరపున అటు సురేష్ బరిలో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆనవాయితీకి విరుద్ధంగా ఎన్డీఏ నడుచుకోవడం వల్లే ఈ ఎన్నిక అనివార్యమైంది అని చెప్పేసి ఇండి కూటమి అంటోంది. శ్రీనివాస్ గారు, ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ విపక్షాలకు ఇస్తే అయిపోయేది కదా, అంటే రెగ్యులర్ గా నడిచేది. వాళ్లకు మంచి మెజారిటీనే ఉంది కదా, ఇండి కూటమికి మంచి సభ్యులు ఉన్నారు కదా, నంబరే. ఆనవాయితే కానీ చట్టం కాదు, రూల్ కాదు కదా. అంటే ఇవ్వకపోవడం అనేది రూలింగ్ పార్టీ యొక్క ఇష్టాలతో ఉంటది. సో సజావుగా ఈ యొక్క పార్లమెంటు నడవాలి, ఈ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సజావుగా నడవాలి అనే ఉద్దేశించి మంచి ఉద్దేశంతో చేసి ఉంటాం. దాంట్లో తప్పేమున్నది, మ్యాండేటరీ కాదు కదా. సో సదుద్దేశం గతంలో కాంగ్రెస్ పాటించింది, ఇప్పుడు మీరు పాటించట్లేదు, అది వాళ్ళనే వర్షం. అట్లేం లేదు. ఇప్పుడు చూడండి, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాటిస్తా ఉన్నది. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు పాటిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ వేరే ప్రతిపక్షాలకు ఇస్తురా, లేదా మమతా బెనర్జీ ఇచ్చినా, లేకుంటే వైసీపీ ఇచ్చినా, ఇంకా వేరే పార్టీలు ఇచ్చినా, వాళ్ళని అడగలే మరి ఇంతకాలం. వాళ్ళ ముఖ్యమంత్రులను అడగలే వాళ్ళు. అసెంబ్లీ మటుకు చూడండి, మీ పార్లమెంటే కాదు, వాళ్ళ ప్రస్తావన పార్లమెంట్ కే తీసుకొస్తున్నారు. వాళ్ళ కోర్టు ఉన్నప్పుడు, రాష్ట్ర సర్కార్ లో వాళ్ళే ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ వేరే వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఆ రకంగా గుర్తింపులు ఇచ్చారు వాళ్ళు అక్కడ అమలు చేయరు, ఇక్కడ వచ్చి మాట్లాడతారు. వయసు మీకు అప్లై అవుతుంది కదా ఆ రూలు. శ్రీనివాస్ గారు, రాష్ట్రాలే కాకుండా సెంట్రల్ కి సంబంధించి గతంలో వాళ్ళు ఆ రూల్ ప్రకారం మీకు ఇచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఆనవాయితీ రూల్ ఏం కాదు, మేము కూడా ఇచ్చినాం, అట్లేం లేదు. మేము జనతాదళకి ఇవ్వలేదా మొన్న అసలు లేకుండానే నడిచింది డిప్యూటీ స్పీకర్ అనేటువంటి రాజ్యసభలో మేము ఇవ్వలేదా జనతాదళ్ విలేకరి. అవే ఇష్టాలతో ఉంటది, మ్యాండేటరీ కాదు. దాంట్లో తప్పు పట్టడానికి వీల్లేదు. ఈ యొక్క సర్కార్ పార్లమెంటు వ్యవస్థ సిస్టమేటిక్ గా నడవడానికై, తద్వారా పరిపాలన ప్రజలకు అందడానికై, మెంబర్స్ అందరినీ గౌరవిస్తూ ప్రతిపక్షాలు విపక్షాలు స్వపక్షాలు అనే తేడా లేకుండా నడిపేటువంటి పద్ధతి ప్రకారంగా నడిపిస్తా ఉన్నారు. స్పీకర్ ఓం బిర్లా చాలా మంచి నడుపుతా ఉన్నారు. వారితో పాటు ఇంకో డిప్యూటీ స్పీకర్ కూడా వస్తారు, తప్పేముంది అందులో. ఓం బిర్లా మీద అత్త మీద కోపంతో దుత్తం మీద వేయడమేంది ఓం బిర్లా. ఇప్పుడు వాళ్ళకు గెలిపించుకునే మెజారిటీ ఉంది, ఆనవాయితీయే గానీ అదేం రూల్ కాదు కదా, ఇవ్వాల్సినటువంటి అవసరమేం లేదు కదా అని చెప్పేది వాళ్ళ అభిప్రాయం. నిజమే, కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ కాదు, మ్యాండేటరీ కాదని ఒప్పుకుంటాం కానీ కన్వెన్షన్ ఉంది కదా, ఎస్టాబ్లిష్ కన్వెన్షన్. ఎట్లా పిఎస్ రావు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తన వాళ్ళని మొత్తం యూనియన్ నేషన్స్ కి ఇండియన్ ప్రతినిధిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉంటాడు, అద్భుతంగా మాట్లాడాడు. అందరూ రూలింగ్ అపోజిషన్ అందరూ పెంచుకున్నారు. అది ఒక హెల్తీ కన్వెన్షన్, అద్భుతమైన సాంప్రదాయం. అట్లా గతంలో కాంగ్రెస్ లో కొనసాగించింది, మరి బీజేపీ కొనసాగించింది. మరి ఇప్పుడు ఎందుకంటున్నారు, నిజానికి ఇంత ఉన్నటువంటి బ్రూటల్ మెజారిటీ కూడా లేదు, డిపెండెంట్ గవర్నమెంట్ ఇప్పుడు. సో ఇంకా కాస్త ప్రతి విపక్షాలు పవర్ఫుల్ అయినాయి. అప్పుడు మీరు డెఫినెట్ గా వాళ్ళకి డిప్యూటీ చేసి స్పీకర్ పెట్టుకుంటే, స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా ఒకసారి ఆ పదవులకు ఎన్నికైన తర్వాత ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ తో సహా ఇవన్నీ కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ దూరం అయిపోతారు, నాన్ పొలిటికల్ అయిపోతారు, అపొలిటికల్ అయిపోతారు. మంచిదే సాంప్రదాయం, అందరినీ సమానంగా చూస్తారు. విపక్షాలను స్వపక్షాన్ని అధికారంలో ఉన్న పక్షాన్ని కూడా. అది ఒక బ్యూటిఫుల్ కన్వెన్షన్. డెమోక్రటిక్ నార్మ్స్ లో ఈ కన్వెన్షన్స్ పాటించడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది మన సంప్రదాయాల్లో.
సో నాకు మెజారిటీ ఉంది, నాకు మ్యాండేటరీ కాదు, నీ కాన్స్టిట్యూషన్ రిటర్న్ లో లేదు, కానీ గతంలో చేశాం కదా. సో ఆ సత్సంప్రదాయాలు కొనసాగించుంటే అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయని ఒక వాయిస్ వినిపిస్తుంది. జేడీ పట్టుబడుతోంది డిప్యూటీ ఇవ్వాలి అని చెప్పేసి. సో మిత్రపక్షం కాబట్టి ఇవ్వకపోతే అక్కడ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతారు చెప్తే, ఎందుకు గారు విపక్షానికి ఇస్తామంటే ఎవరు నో అంటారని అనుకుని ఉన్నటువంటి స్ట్రాంగ్ పొజిషన్ లో మా అయితే 30-40 సీట్స్ కంటే ఎక్కువ తేడా లేదు కదా, పెద్దలో కంటే స్ట్రాంగ్ పొజిషన్ ఇది. సో వాళ్ళను గౌరవించినట్టు వాళ్ళకు తిరిగి ఉంటది. మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఇక్కడి నుంచే బిగిన్ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఎన్ని సమస్యల మీద మనం ఇద్దరు కొట్టాడుకోవడం చూడబోతున్నాం. అంటే ఈజీ ఆశ్రమస్య కాదు కదా, గతంలో లాగా బ్రూటల్ మెజార్టీ కాదు కదా. మంచి డిబేట్స్ జరుగుతాయి, విపక్షాల మాట వినాల్సిన పరిస్థితి వస్తుంది. సభను ఏ రకంగా అన్ని రకాల సమస్యలు నెత్తి రేపు ఇద్దరు విపక్షం దాన్ని వాడుకోబోతుందో మనం చూడబోతున్నాం. సో పక్షాలు కూడా గౌరవించినటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటే బాగుండేది. నేను కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ అదే మ్యాండేటరీ అని అనట్లేదు. ఓకే బాలరాజు గారు. మేడం ఓకే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అనేది ఎన్నిక అనేది సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతిపక్షానికి ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు డెఫినెట్ గా ఇవ్వాలనేది లేదు, కానీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తుండొచ్చు. మరి గతంలో ఈ రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, మరి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏం పాటించారు ఏందనే దాన్ని చూస్తే కొన్నిసార్లు విపక్షానికి ఇవ్వకుండా వాళ్ళు సపరేట్ గా ఎలక్షన్స్ అంటే బాగా బలంగా ఉన్నప్పుడు మాత్రం లెక్క చేయరండి, బలమైనటువంటి నెంబర్ లేనప్పుడు మిగతా పక్షాలను ఆధారపడడం మాత్రం ఇటువంటి సంఘటనలు వస్తాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పెద్దాన్ని రాజకీయం చేయాలని ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కొంచెం 99 సీట్స్ 100 సీట్స్ చేరుకున్నారు కాబట్టి ప్రధాని బీజేపీ అపోజ్ చేస్తే రేపు ప్రతిపక్షంగా రేపు ఎదగలుగుతామనే అంశాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ ప్రకారమే ఇవాళ నిలబెట్టిందని నేను అనుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎట్లాగా వాళ్ళకు గెలిచేది లేదు కాబట్టి ఖచ్చితంగా గెలుపోవటంలో ముఖ్యమైతే కాదు కదా, సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా వాళ్ళు చెప్పారు ఆ విషయం. సాంప్రదాయాన్ని గుర్తు చేసినట్ట, సాంప్రదాయాన్ని గుర్తు చేయాలంటే పోటీ చేస్తేనే గుర్తు చేసినట్ట కాదు, కానీ వాళ్ళది ఎన్డీఏ అలయన్స్ లో వాళ్ళ పార్ట్నర్స్ తో కూడా కొంత. ఇప్పుడు బాలరాజు గారు ఈ అటెంప్ట్ జరిగింది కాబట్టే దీని మీద ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు. ఓహో గతంలో ఇలా వీళ్ళు ఇచ్చారు అంటే ఇప్పుడు జనరేషన్స్ మారుతూ ఉంటాయి. ఒక 10 years తర్వాత వాళ్ళకి ఆ న్యూస్ అనేది కూడా తెలియకపోవచ్చు. సో ఓకే యూపీఏ 2లో అటు బీజేపీకి ఒకటి ఇచ్చారా, ఇప్పుడు ఇవ్వలేదా, ఒక రకమైన చర్చ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మేము ఇచ్చాము అప్పుడు దీనిపైన ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అని. ఇప్పుడు మేము కాంగ్రెస్ కి ఇచ్చే వాళ్ళు మా ఎన్డీఏ పార్ట్నర్స్ అలయన్స్ ఉన్నటువంటి బీజేడీ అడుగుతున్నాం, లేకపోతే లేకపోతే మన జేడీ అడుగుతున్నాం, లేకపోతే టీడీపీ అడుగుతున్నాం, లేకపోతే ఇంకే పార్టీకో ఇస్తాం అలయన్స్ పార్టీలకు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటారు. వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ మా దాంట్లో అలయన్స్ ఉండొచ్చు తప్ప వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళకి ఇస్తామని చెప్పొచ్చు ఎన్డీఏ కూటమిలో. నేను ఏమంటున్నాంటే ఇవాళ ఆ డిప్యూటీ స్పీకర్ అనే దానికి ఒక అధికారాలు ఉన్నాయి కాబట్టి, సభని నడిపేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ కొంత ఎందుకైనా మంచిదని ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తన ఆధీనం ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ సభా సాంప్రదాయాల్ని ఆ గతంలో ఉన్నటువంటి కొనసాగిన అంశాన్ని కొనసాగించుకుంటూ అది ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పక్షమైనా దాన్ని కొనసాగించుకుంటూ పోతే బాగుంటది అనేదే మా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయం. ఓకే చూద్దామండి. ఇవాళ 11 గంటలకైతే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఈ ఓటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఓం బిర్లా గారు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే సాంప్రదాయాన్ని గుర్తు చేద్దామన్నటువంటి దాంతో ఈ అటెంప్ట్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కరెంటుపై కమిషన్ చెల్లదు అని చెప్పేసి హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేసినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనిపైన మాట్లాడదాం. దిలీప్ గారు మీరే చెప్పాలి. అంటే జస్టిస్ నరసింహారెడ్డి విచారణ అర్హత లేదు, ఈ కమిషన్ను రద్దు చేయాలి, ఎస్సీఆర్సీకే ఇటువంటి అవకాశం ఉంటుంది విచారణ జరిపేటువంటి అవకాశం, చట్ట విరుద్ధంగా వేసినటువంటి కమిషన్ అంటూ ఈ పిటిషన్ వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆల్ పవర్ఫుల్, మైటీ ఆర్గనైజేషన్. కొత్త రూల్ తీయచ్చు, పాత రూల్ కొట్టిపడేయచ్చు. డెమోక్రటిక్ గా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఉంటాయి. అవి దాంట్లో ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏది చేయొద్దు అనేది సర్వ హక్కులు అసెంబ్లీకి ఉంటాయి. సంపూర్ణ అధికారులు అసెంబ్లీ ద్వారా అధికారం చేపట్టేటువంటి క్యాబినెట్ ఉంటాయి. కాబట్టి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఒక జస్టిస్ ని అపాయింట్ చేస్తే ఈ ఎన్సీఆర్టీఏ చేయడం అనేది మీరు చూడండి, రేపు హైకోర్టు అడ్మిట్ కూడా లేదు, హైకోర్టు అడ్మిషన్ కూడా ఉండదు. హైకోర్టు అడ్మిషన్ స్టేజ్ లోనే ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తుంది. ఎందుకంటే ఆల్ పవర్ఫుల్ గవర్నమెంట్ అని చెప్పాను కదా, దే కెన్ ఇష్యూ ఎనీ జీవో. ఇప్పుడు అంతకుముందు ఆయన అన్నాడు సిబిఎంఆర్ ఎంటర్ అవ్వడానికి వీల్లేదని ఓ జీవో తీసుకొచ్చాడు కేసీఆర్. అది మరి ఆ రోజు కోర్టు పోతే కోర్టు అట్టేటారే మాట అన్నది మనం చూసాం కదా. సో అన్ని అంటే ఒకసారి కోర్టు ఇంటర్ఫేర్ అవుతుంది, ఒకసారి ఇంటర్ప్రిటేషన్ కోర్టు ఒక రకంగా ఉంటుంది, ఒకసారి ఇంకో రకంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ కోర్ట్ వర్సెస్ గవర్నమెంట్ అది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో
అల్టిమేట్ గా కాన్స్టిట్యూషన్ అనేది మనం ఫాలో అవుతున్నామా లేదా అనే పద్ధతిలోనే ఉంటాయి ఈ జ్యుడిషియల్ అంటే ఇప్పుడు ఈ కమిషన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. నిర్ణయానికి వచ్చిన అంటే విచారణ కూడా జరపక ముందే నిర్ణయానికి వచ్చేసే దాని అనుగుణంగా విచారణ అనేది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ తప్పుడు వార్తలు అనేవి ప్రజలకు తెలియజేసేటువంటి ఈ మీడియా మీట్స్ పెడుతున్నారు అని చెప్పేసి నిన్నగాక మొన్న కూడా మాట్లాడినట్టున్నారు. మేడం మనం అనుకున్నాం కదా గతంలో కూడా జస్టిస్ నరసింహారెడ్డి శ్రీకృష్ణ కమిషన్ లో సీక్రెట్ చాప్టర్ పెడితే దీనికి సీక్రెట్ పబ్లిక్ సంబంధించిన ఇష్యూ దాన్ని ఆర్డర్ ఇచ్చి ఓపెన్ గా సీక్రెట్ చాప్టర్ బయటికి తీసుకొచ్చిన వాడు వరంగల్ తెలంగాణ సానుభూతి పరుడు నిజాయితీ పరుడు ఆయన దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఎందుకు మనం బుధాల ముందు అనుకోవాలా? మీరు తప్పు చేయకపోతే తప్పు చేయ కూర్చోండి, ఆయన చెప్తారు ఏం లేదు ఇందులో ఇప్పుడే అంత పర్ఫెక్ట్ చేశారని చెప్తాడు. మీకు ఊపికే లేదా? మీకు భయమే? మీరు చేసినవన్నీ తప్పులేనా? అన్నిట్లో లోపాయకారి ఒప్పందాలైనా అంత అవినీతేనే అది బయటపడుతుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేసేవాడు జస్టిస్ నరసింహారెడ్డి కాబట్టి వీళ్ళందరికీ చెమటలు పడుతున్నాయి. అందుకని కోర్టులో పోయి అడ్డదారిన శ్రీనివాస్ గారు మీ ఒపీనియన్ ఏంటి? లెట్ us see. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది ఆ విషయంలో, దాన్ని అడ్మిట్ చేస్తుందా లేకుంటే అట్లనే అడ్మిషన్ స్టేజ్ లో డిస్మిస్ చేస్తుందా అనేది తేల్చాల్సిన అవసరం. ఏదైనా ప్రెరాగటరీ ప్రభుత్వానికి ఆ సర్వ హక్కులు ఉంటాయి, మనకు అందరికి కూడా తెలిసే. ఆ హక్కుల నేపథ్యంలో వాళ్ళు దాన్ని కమిషన్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించడం తప్పేం లేదని నా అభిప్రాయం పర్సనల్. బట్ ఇట్ హ్యాస్ టు గో త్రూ లా. చూద్దాం వాళ్ళు లీగల్ గా ఎట్లా ఉన్నది ఇంకా వాటి గురించి డీప్ గా చర్చ కూడా చేయలేదు. బట్ నాకు తెలిసిన ప్రకారంగా ప్రభుత్వానికి అధికారం ఉంది ఎంక్వైరీ చేయించడానికి. ఆ కమిషన్ చెల్లుబాటు కాదు అని అడ్మిషన్ వేయడం వల్ల మరింత వీకన్ అవుతా ఉన్నారు కేసీఆర్ గారు తప్ప ఇంకేం లేదు. వారు గంటాపదంగా చెప్పినారు మేమేం తప్పు చేయలేదు అని, దేనికైనా సిద్ధమని చెప్పిన వాళ్ళు ఇవాళ అసలు కమిషన్ కి ఆ పవర్ లేదు, ఎంక్వైరీ చేసే పవర్ లేదన్న విషయం రిట్ చేయడం ఏంది, వారు కోర్టుపోవడం ఏంది? అంటే ఎన్సీఆర్సీకి అధికారం ఉంది, విచారించేటువంటి అర్హత గానీ వాళ్ళకు ఉంది అని చెప్పేసి గతంలో కూడా సుప్రీంకోర్టులో ఒక కేసులో ఇటువంటి తీర్పే వచ్చింది. అక్కడ విచారణకు సంబంధించి ఏదైనా ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ అనేది ఇది అనుకుంటా స్టెప్. ఏదైనా కానీ వీరు భయపడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది కేసీఆర్ గారు. ఎంక్వైరీలో అనేక విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. వారు ప్రజల మాట చెప్పినారు. జస్టిస్ నరసింహారెడ్డి గారు ఈ రకంగా వచ్చినారు, అనేక రకాలుగా మాకు చెప్పినారన్న విషయం చెప్పినారు తప్ప వారి పర్సనల్ ఒపీనియన్ ఈ తప్పు చేసినది నా ఒపీనియన్ చెప్పి ఎక్కడ ఎక్స్పోజ్ కాలే, ఎక్స్ప్రెస్ చేయలేదు అభిప్రాయం. వారు ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్ తో ఉన్నారు, వారు మెంటల్ గా ప్రిపేర్ అయినారు, నన్ను తప్పుగా దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఆలోచనలో ఉన్నారు అని కేసీఆర్ గారు ఆరోపించడం కరెక్ట్ కాదని. వారు ఇమాందార్ వ్యక్తి నరసింహారెడ్డి గారు, మంచి పేరున్నటువంటి జస్టిస్ గా పేరు పడ్డారు. నాన్ కాంట్రవర్షియల్ ఎంటైర్ జ్యుడిషియల్ లైఫ్ మొత్తంగా కూడా వారు ప్రాక్టీస్ లో జ్యుడిషియల్ లైఫ్ లో మొత్తం కూడా వారు మంచి పేరున్నది. మన తెలంగాణ ముద్దు బిడ్డ. అరే చేస్తే మంచిదేగా, మీ తప్పు లేకుండా మీకెందుకు? బాలరాజు గారు తప్పు లేకపోతే ఎవరు విచారణ చేస్తే? ఇప్పుడు గతంలో మీరు ఇంతకుముందు గుర్తు చేశారు కదా జ్యోత్స్న గారు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మొదలైన అన్ని అంశాలను ఎస్ఈఆర్సీ పరిధిలోని విచారణ చేయాలని సుప్రీంకోర్టు గుజరాత్ లోని ఊర్జా వికాస్ వర్సెస్ ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో కీలక తీర్పు చెప్పింది. ఈ అంశాన్ని మీకు గుర్తు చేస్తూ కోడ్ చేస్తూ చెప్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 2017లో విద్యుత్ ఒప్పందాలు ఛత్తీస్గఢ్ తో చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరండి? ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో రమణ్ సింగ్ గారి ప్రభుత్వం ఉంది. తదనంతరం ఎవరు ప్రభుత్వం వచ్చింది? ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందాల్లో మీరు ఏం అవినీతి చేస్తారనే అంశాన్ని ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. రెండోది, ఇవాళ మేము యాదాద్రి పవర్ ప్లాంట్ అయినా, అదేవిధంగా ఏదైతే మన కొత్తగూడెం, మనుగూరు అయినా, ఈ 2 పవర్ ప్లాంట్ లో మీరు 2 ఎలిగేషన్ చేసినారు. మీరు ఎట్లా సబ్ క్రిటికల్ లెవెల్లో ఇస్తారు మీరు కాంట్రాక్టు, అదేవిధంగా అన్ని కూడా సూపర్ క్రిటికల్ లెవెల్లో ఇలా అభివృద్ధి చేస్తారు, మీరు సబ్ క్రిటికల్ గా ఎందుకు చేసినారని చెప్పినారు మేడం. అయితే కొత్తగూడెం సంబంధించి ఎందుకు సూపర్ క్రిటికల్ ఇచ్చాము, ఆ మనుగూరు సంబంధించి ఎట్లా ఏం చేశారనే అంశాన్ని స్పష్టంగా చెప్పే క్రమంలో ఇవాళ ప్రధానంగా టీవీ ద్వారా చెప్పేది ఒకటి, బిహెచ్ఎల్ కంపెనీకి ఇచ్చాము. ఆ బిహెచ్ఎల్ కంపెనీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్నాల్లో ఒక పెద్ద సంస్థ, నవరత్నాల్లో భారతదేశంలో నవరత్నాల కంపెనీలు అదొకటి. బిహెచ్ఎల్ కు తెలంగాణ ప్రభుత్వం జరిగిన ఒప్పందంలో ఎట్లా అవినీతి జరుగుతో వారేం తెలుస్తారో మీరు చెప్పాలి. ఇంకొకటి, కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మీరు జూన్ 11వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టారు కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు. వారంటే గౌరవం ఉన్నది, వారు మాజీ ప్రధాన న్యాయమూర్తి,
మేము ఒక హైకోర్టుకు చేశారు వారు మేము వారి పెట్ట గౌరవం తెలంగాణ ఉద్యమంలో ఆయన మన శ్రీకృష్ణ కమిషన్ కూడా వారు చదివారు వివరణ చేశారు, నేనేం కాదనట్లేదు. కానీ జూలై ఏదైతే మాకు 15th టైం ఇచ్చారు వాళ్ళు, ఏది జూన్ 15th కు రమ్మని చెప్పినారు మమ్మల్ని. కానీ కేసీఆర్ గారు ఏం చెప్పారంటే జూన్ 15 కాదు జూన్ 31st మాకు ఇవ్వండి, 30th కి ఇవ్వండి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అని టైం అడిగారు. లేదు లేదు మీరు జూన్ 15th కే రావాలని చెప్పేసి వారు హుకుం జారీ చేసినారు. ఆ తర్వాతకి పోదామని చెప్పేసి మేము ప్రిపేర్ అవుతా ఉంటే జూన్ 11వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆ యాదాద్రి పవర్ ప్లాంటేషన్ నిర్మాణమే తప్పు, అక్కడ అసలు దామర్చర్లు ఎందుకు పెట్టిరు, అసలు దానికి ఆ ఫిజిబిలిటీ లేదని చెప్పేసి మాట్లాడడం. ఇవాళ దామర్చర్లో మేము ఎందుకు పెట్టడం జరిగింది, అన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి ఏదైతే జైపూర్ పవర్ ప్లాంట్ కావచ్చు, రామగుండం పవర్ ప్లాంట్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, మనుగూరు కావచ్చు, అవన్నీ కూడా గోదావరి సంబంధించినటువంటి ఆ లోయ ప్రాంతంలో పర్యావరణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి కృష్ణా పర్యావరణ ప్రాంతంలో దక్షిణ తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్ట్ పెడితే బాగుంటుందనే ఆలోచనతోటి దామర్చర్లో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే ప్లాస్ సంబంధించి అక్కడ ఉన్న సిమెంట్ కంపెనీలకు సరఫరా చేసుకొని పెట్టడం జరిగింది. వీటన్నింటికి సంబంధించి వివరణ అంటే విచారణ జరుపుతున్నారు, వివరణ ఇవ్వాలి అన్నారు, కమిషన్ ముందుకు వచ్చి వివరణ అడిగారు, లేఖ ద్వారా కొన్ని పంపారు. సో వాటికి సహకరించి లైక్ మీ దగ్గర ఆధారాలు ఇచ్చి దాని అనుగుణంగా వెళ్ళి ఒకవేళ మీకు అప్పుడు తప్పుగా అనిపించినప్పుడు మాట్లాడాల్సిందేమో అనిపిస్తోంది. నేనేమంటున్నంటే 15వ తారీఖు రోజు వస్తామన్నటువంటి కేసీఆర్ గారిని వదిలిపెట్టి మీరు జూన్ 11కే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ఈ విధానం చేయడం వల్ల తప్పు జరిగింది, 500-600 కోట్ల నష్టం జరిగింది, దామర్చర్లో పెట్టడం అనేది తప్పు, ఇవన్నీ అంశాలని విచారణ అంటే ఒక విచారణ మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మా డాటా తీసుకోకుండా మీరుగా మీరు కమిషన్ చైర్మన్ గా మీరు ఎట్లా మీరు నిర్ధారణ చేస్తారండి. కాబట్టి ఇంకొక అంశం కూడా చెప్పింది కేసీఆర్ గారు, ఏదైతే స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ 2003 ప్రకారము దానిలో ఏర్పడ్డ ఎస్సీఆర్సీ ఏదైతే ఉందో దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, న్యాయ సంస్థ, విద్యుత్ పంపిణీ కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, విద్యుత్ సరఫరా కావచ్చు, ఇవన్నీ కూడా దాని ఆధీనంలోనే ఏ చర్య తీసుకున్నా జరుగుతుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అప్పీల్ చేయడం జరిగింది, అప్పీల్ చేయడం తర్వాత ట్రిబ్యునల్కి వెళ్ళమని చెప్పి సూచన చేయడం జరిగింది. విచారణ జరిగిన తర్వాతకి మాత్రమే ఒప్పందాలు జరిగిన అంశాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆ ఒప్పందాలు కూడా ప్రభుత్వాల మధ్య జరిగినాయి, ప్రభుత్వ రంగ సంస్థకు ప్రభుత్వాల మధ్య జరిగినప్పుడు ఇక్కడ అవినీతి ఏం జరుగుద్ది, దీంట్లో కొత్తగా ఏమున్నది. కాబట్టి ఆ రోజున విద్యుత్ రంగ పరిస్థితి ఎట్లుండండి, తెలంగాణ రాకముందు దిలీప్ అన్న తెలియదా, అల్జపూర్ సీన్ అన్న తెలియదా, ఈ కరెంట్ లో కేసీఆర్ నాయకత్వంలో మార్పు జరిగిన వాస్తవాన్ని తెలియదా, ఆ రోజున రైతాంగం పరిస్థితి ఉంది, ఈ రోజున రైతాంగం కరెంట్ పరిస్థితి ఉంది అని తెలియదా, తెలుసు. కానీ కేసీఆర్ ఏం చేయాలి, బదనాం చేయాలి. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ఏం చేయలేడు. చూద్దామండి, మొత్తానికి హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు, విచారణకు రావాలని కేసీఆర్ కమిషన్ మరో లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. శ్రీనివాస్ గారు, దిలీప్ గారు అండ్ బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు, నిజం తాగదు.